ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. అందరూ బాగున్నారు కదా? బాగున్నారని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు కదా మన జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి ఈ రోజు కూడా మనందరికీ ఉపయోగపడే ఒక టాపిక్ని గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే ఈ టాపిక్ పూర్తిగా వినేసేయండి. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురూజీ, నేను ఒక 2 పాయింట్స్ ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ ఇప్పుడు అవసరమైన టాపిక్ అడగాలనుకుంటున్నా. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఆషాఢ మాసము, మనం బోనాల పండగ దగ్గర నుంచి ఇంకా పండగలు మొదలు పెట్టేసి నెక్స్ట్ శ్రావణ మాసము అన్నీ దాదాపుగా 6 నెలలు ఫుల్ పండగలు ఉన్నాయి. అయితే దాదాపు ఆడవాళ్ళందరూ కూడా ఇల్లు దులపడం, ఇంటి మొత్తం శుద్ధి చేసుకోవడం, క్లీనింగ్ ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇంటిని ఏ రోజు దులుపుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకు పంపేయచ్చు. అంటే దులుపుతున్నప్పుడు కొన్ని ఆచరించవలసిన విధి విధానాలు, వస్తువులు పెట్టుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇందులో భాగంగా మొక్కలు ఉంటాయి కదా, కుండీ మొక్కలు ఏ దిశల్లో పెట్టుకుంటే మంచిది? ముఖ్యంగా తూర్పు దిశగా మొక్కలు ఉండొచ్చా ఉండకూడదా? కొన్ని దిశల్లో మంచిది, కొన్ని దిశల్లో మంచిది కాదు అంటారు కదా. సో మొక్కల్ని ఎలా కూడా అమర్చుకోవాలో సో డీటెయిల్డ్గా మా ఆడవాళ్ళందరికీ ఉపయోగపడిన ఈ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి గురువుగారు. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఇల్లు దులుపుకోవడం అనేటువంటిది సోమవారము బుధవారం దులుపుకోవాలి. ఆ 2 days, ఆ 2 days. కొంతమందికి ఇంక కుదరనప్పుడు సాటర్డేస్ కూడా దులుపుకుంటారు. సెకండ్ ఆప్షన్ సాటర్డే దులుపుకుంటారు. బట్ శుక్రవారము ఆదివారము దులపకూడదు, గుర్తుపెట్టుకోండి. శుక్రవారం అసలు పనికిరాదని చెప్తూ ఉంటారు. ఆదివారం కూడా చెప్తూ ఉంటారు. అయితే చాలామంది తెలియక ఈ మధ్య అంతా కూడా ఆదివారం సెలవు ఉంటుంది, ఆదివారం దులుపుకుంటూ ఉంటారు. అయితే ఇంకోటి ఏంటంటే సాయంత్రం వేళ తొడవకూడదని చెప్తూ ఉంటారు, సాయంత్రం పూట కూడా. ఇంకోటి ఏంటి, మనం తుడిచేటప్పుడు కూడా ఈశాన్యం నుంచి మొదలుపెట్టి నైరుతి వైపు తుడుచుకుంటూ వెళ్ళాలి. అమ్మో, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈశాన్యం నుంచి చాలా మంది తెలియక నైరుతి నుంచి ఈశాన్యం వైపు తుడుపు. ఎగ్జాక్ట్లీ, చాలా మంది మేము కూడా అదే చేస్తున్నాం, అదే చేసే తప్పు. అయితే ఈశాన్యం నుంచి నైరుతి వైపు వెళ్ళాలి. దక్షిణ నైరుతిలో చెత్త మొత్తం ఎత్తాలి. దక్షిణ నైరుతి ఎందుకంటే ఎత్తేటప్పుడు మనం చీపురుని చాటుని వాడతాం. దక్షిణ నైరుతి వైపు కనుక అయితే అక్కడ ఉండేటువంటిది ఏంటి, వేస్టేజ్ జోన్ అంటారు, వేస్ట్ జోన్ అంటారు. అక్కడ కనుక చీపురు చాట ఒకే దగ్గర ఉన్నప్పుడు మీకు వేస్టేజ్ అనేది తగ్గుతుంది ఇంట్లో. దాన్ని తుడుచుకుంటూ వస్తే ఈశాన్యంలో తీసుకొచ్చామనుకోండి, ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. అది ముఖ్యంగా చూసుకోవాలి. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇంట్లో మొక్కలు పెట్టుకునేటువంటి విషయాల్లో మీరు ఏ మొక్క మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కృష్ణ తులసి, విష్ణు తులసి ఖచ్చితంగా ఉండి తీరాలి. కృష్ణ తులసి, విష్ణు తులసి. ఎందుకు అంటే సకల తీర్థాలు, సకల దేవతలు, సకల వేదములు, ఆ యొక్క తులసి మొక్క యొక్క ఆకులు సకల వేదాలతో సమానం అంటూ ఉంటారు. సకల తీర్థాలతో సమానమైనటువంటిది అక్కడ వేసే ఆ కింద ఉండేటువంటి వేర్లు, ఆ కాండం ఏదైతుందో సకల దేవతలతో సమానం అని చెప్తూ ఉంటారు. అంటే ఒక విష్ణు కృష్ణ తులసిని కనుక మీరు ఉదయాన్నే నిద్రలేచిన చూస్తే సకల దేవతల్ని, సకల తీర్థాలని, సకల వేదముల్ని చూసిన ఫలితం వస్తుంది అని చెప్తారు శాస్త్రంలో. అలాగే ఇంట్లో తూర్పు భాగం నుంచి దక్షిణ భాగం మధ్యలో, అంటే తూర్పు ఈశాన్యం నుంచి తీసుకుంటే ఈశాన్యంలో పెట్టకూడదు బరువులు. తూర్పు ఈశాన్యము, తూర్పాగ్నేయము, ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, దక్షిణ నైరుతి వరకు పెట్టచ్చు. మళ్ళీ నైరుతిలో పెట్టకూడదు. ఇక్కడ వరకు మీరు మొక్కల్ని పెంచుకోవచ్చు హ్యాపీగా, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే తులసి మొక్క దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో వాళ్ళ గుమ్మం ముందు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అందులో తూర్పు గనక మీరు తులసి మొక్కను కనుక పెడితే దానివల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే, తూర్పు అనేటువంటిది మీకు మంచి కమ్యూనికేషన్, అంటే మీకు సొసైటీలో హెల్దీ కమ్యూనికేషన్స్ ఉంటాయి తూర్పులో కనుక ఉంటే. దక్షిణంలో కనుక ఉందనుకోండి, యమబాధలు రావు తులసి మొక్క పెట్టడం ద్వారా. అలాగే ఇంట్లో పెంచుకునేటువంటి కొన్ని వాటిలో బిల్వపత్రం, బిల్వానికి సంబంధించిన మొక్క పెంచుకోవచ్చు. అదేవిధంగా మనకి కలబంద అంటారు, కలబంద పెంచుకోవచ్చు. మనీ ప్లాంట్ కూడా పెంచుకోవచ్చు. ముళ్ళు లేనటువంటివి ఏవైనా కొన్ని మొక్కల్ని చెప్పారు. ఈ 5 అయితే ప్రధానంగా పెంచుకోవాలి: కృష్ణ తులసి, విష్ణు తులసి, కలబంద, బిల్వపత్రము, మనీ ప్లాంట్ పెంచుకోవచ్చు. అలాగే కలబంద వృక్షాన్ని పెంచుకోవడం వల్ల ఏమిటి అంటే, మీకు కొన్ని దోషాలు కూడా తొలగుతాయని చెప్పబడడం జరిగింది. అదేవిధంగా బిల్వపత్రం కనుక చూస్తే లక్ష్మీ అనుగ్రహం,
బిల్వపత్రం శివుడికి ప్రీతి, లక్ష్మీ అనుగ్రహం అని కూడా చెప్తూ ఉంటారు, శివానుగ్రహం కూడా కలుగుతుందని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఇంట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మొక్కలను చాలామంది తెలియక ఉత్తరంలో పెంచుతూ ఉంటారు. ఉత్తరం బరువు అయిపోతుంది. ఉత్తరంలో బాల్కనీ ఉందనుకోండి, 2-3 బాల్కనీలు ఉంటాయి. తూర్పు వైపు ఉంటుంది, దక్షిణం వైపు ఉంటుంది, ఉత్తరం వైపు ఉంటుంది. ఉత్తరం వైపు ఎప్పుడు కూడా మొక్కలు పెట్టకూడదు, పెట్టకూడదు. మీ చుట్టూ ఉండడం వేరు. ఇప్పుడు ఒక పెద్ద ఖాళీ స్థలం ఉందమ్మా, మధ్యలో ఇల్లు ఉంది, మీరు చుట్టూ మొక్కలు ఉంటే అది వేరు, స్పేస్ ఎలిమెంట్తో అది బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఓన్లీ ఉత్తరంలోనే పెట్టి మీరు తూర్పులోని, దక్షిణంలో, పడమరలో పెట్టకుండా ఓన్లీ ఉత్తరంలో పెడితే బ్యాలెన్స్ తగ్గుతుంది. తూర్పులో పెట్టినప్పుడు ఉత్తరంలో పెట్టచ్చు అంటారు. ఒకటే, మీరు తూర్పు ఉత్తరానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. ఏదో చిన్న చిన్న మొక్కలు ఒక 2-3 పెట్టుకోండి, తప్పులేదు. కానీ హెవీగా మొక్కలు మీరు ఉత్తరంలో బాల్కనీ ఉంది కదా అని పెట్టదు. తూర్పు బాల్కనీలో పెట్టుకోండి, దక్షిణంలో పెట్టుకోండి, పడమరలో కూడా పెట్టుకోండి, ఏం కాదు. కానీ తూర్పు దక్షిణం ఈజ్ బెస్ట్ మొక్కలు పెంచుకోవడానికి. ఓకే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఉట్టి మనీ ప్లాంట్ పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. అలా డబ్బులు రావు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల, మీరు ఆగ్నేయంలో పెట్టుకోవడం వల్ల కొంతవరకు సపోర్టింగ్ దొరుకుతుంది. కానీ మీకు మనీని పెంచేటువంటివి ఏమిటి ఇంట్లో అనేది తెలుసుకోవాలి. ఉత్తరం ఉంది, ఉత్తరే నిధి సంస్థ అని చెప్పారు శాస్త్రంలో. అంటే ఉత్తరం వైపు ఎటువంటి దోషం లేకుండా, బాత్రూమ్స్ లేకుండా చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంటుంది, మనీ ప్లాంట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. నాకు మనీ ప్లాంట్ తీసుకొచ్చిన డబ్బులు రాలేదంటారు. మీరు దోషమేమో ఉత్తరంలో చేశారు, బాత్రూమ్ పెట్టేసి, టాయిలెట్స్ పెట్టేసి, నిధి సంస్థితమైన కుబేర స్థానము. మీరు ఇక్కడ ఇది చేస్తే ఏం లాభం అంటే ఏమిటి? ఒక వ్యక్తికి షుగర్ వచ్చింది, షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నాక నేను షుగర్ రోజు తింటా అంటే ఎక్కడ తగ్గుతుంది? అంతే కదా, తగ్గదు. షుగర్, బీపీలు ఉన్నవాడు రోజు వాటికి వ్యతిరేకమైన తీసుకుంటూ తగ్గట్లేదంటే ఎక్కడ తగ్గుతుంది? తగ్గదు. అందుకని ఏంటి, ఉత్తరంలో చూసుకొని వైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి. అక్కడ ఆగ్నేయంలో మొక్కలు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మొక్కలు పెట్టేటువంటి ప్రదేశం లేకపోతే కనీసం గ్రీన్ బల్బ్ అయినా వెలిగించాలి. అప్పుడు లక్ష్మీప్రదం, అంటే ఫైనాన్స్ గ్రోత్ పెరుగుతుంది ఆగ్నేయంలో గ్రీన్ బల్బ్ పెట్టినట్లయితే. అదేవిధంగా ఒక్కొక్కసారి కొంతమంది కలర్ వేసుకునే ఛాన్స్ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా వాస్తులు ఏంటంటే ఉత్తరంలో వైటు, ఆగ్నేయంలో గ్రీను, నైరుతిలో క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ ఉంటే మంచిది. ఒక్కోసారి కుదరలేదనుకోండి, ఉదాహరణకి ఆగ్నేయంలో గ్రీను, నైరుతిలో క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్ వేయలేమన్నప్పుడు కనీసం బల్బులు అయినా పెట్టండి అక్కడ. అంటే ఆ కాంతి వల్ల ఆ రంగు విస్తీర్ణం జరుగుతుంది అక్కడ ఆ రూమ్లో. అప్పుడు దాని ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. అవి చేయాలి. చాలా సూపర్ టిప్ ఇది, చాలా మందికి. కాబట్టి అది బాగా పనిచేస్తుంది. అలాగే చాలా మంది ఇవాళ రేపు మొక్కలు పెట్టే క్రమంలో కింద ఇనప రాడ్స్ ఇట్లా అది కింద సర్ఫేస్ పాడవకుండా పెడతారు, పెట్టుకోవచ్చు. తప్పేం కాదు. మీరు అక్కడ ఏంటంటే కింద తుడవడానికి మట్టి పెట్టేస్తుంటుందని చెప్పని అలా తయారు చేసి కింద మీద తుడుస్తూ ఉంటారు. సో ఓవరాల్ గా కూడా చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా కొత్త కొత్త విషయాలు తెలియజేశారని చెప్తా గురుగారు. ఎందుకంటే చాలా మంది అయ్యో నాకు కిచెన్ లో గ్రీన్ కలర్ లేదు, కావాల్సిన కలర్ లేదు, లేదంటే అక్కడ ఈ కలర్ లేదు అనుకున్న వాళ్ళు కూడా. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలియక బ్లాక్ బండనేస్తున్నారు. ఇది ఒక 20-30 ఏళ్ళ నుంచి పెరిగింది. ఇది గ్రీన్ బండ కానీ రెడ్ కానీ ఉండాలి అక్కడ. ఒకవేళ బ్లాక్ బండ కనుక మీకు ఉంటే స్టవ్ కిందని గ్రీన్ టైల్స్ పెట్టండి, గ్యాస్ స్టవ్ కింద. ఆ బ్లాక్ బండకి స్టవ్ కి మధ్యలో పెట్టుకుంటే అది గ్యాస్ బండ దగ్గర సైడ్ కి. సూపర్ ఇన్ఫర్మేషన్ గురుగారు, అండ్ మంచి మంచి రెమెడీస్ కూడా అందించేశారు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి అది ఆడవాళ్ళందరికీ మనకున్న ప్రతి సందేహాన్ని చక్కగా నివృత్తి చేస్తారు కదా గురువుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అలాగే ఇవన్నీ కూడా ఫాలో అయితే డెఫినెట్గా మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మరి అదేవిధంగా పర్సనల్గా ఒకసారి జాతక పరిశీలన ద్వారా లేదా నా ఇంటి వ్యాపార వాస్తు పరిశీలన ద్వారా మరి గురువుగారిని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని మనకున్నటువంటి సమస్యలకి చెక్ పెట్టాలి, పర్సనల్ రెమెడీస్ కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. శ్రీమాత్రే నమః.